అయితే నువ్వు మిలియనర్ అవుతావు అనుకుంటే ఈ వీడియోని చివరిదాకా చూడు. సో హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్రేడర్ పవన్. ఇన్ దిస్ వీడియో నేను మీకు లైఫ్లో మీరు చేసే 3 బిగ్గెస్ట్ మనీ మిస్టేక్స్ ఎక్స్ప్లెయిన్ అయిపోతున్నాను. సో వీడియోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటంటే మీకు 2 ఆప్షన్స్ ఇస్తా. ఆప్షన్ ఏ వచ్చేసరికి 100 crores స్పాట్ క్యాష్ ఇస్తా. ఆప్షన్ బి వచ్చేసరికి ఒక చెస్ బోర్డ్. ఆ చెస్ బోర్డ్ మీద ఉన్న ప్రతి స్క్వేర్ బాక్స్ మీద ఫస్ట్ స్క్వేర్ బాక్స్ మన రూపీ పెట్టుకుని వెళ్తాను. నెక్స్ట్ స్క్వేర్ బాక్స్కి వెళ్ళే కొద్ది డబల్ చేసుకుంటూ వెళ్తాం అనేది. అంటే ఫస్ట్ దాంట్లో 1 రూపీ, నెక్స్ట్ 2 రూపీస్, నెక్స్ట్ 4 రూపీస్, నెక్స్ట్ 8 రూపీస్, నెక్స్ట్ 16 రూపీస్, నెక్స్ట్ 20 రూపీస్. అలా నెక్స్ట్ వెళ్ళేసి ప్రతి స్క్వేర్ బాక్స్లో అమౌంట్ని ప్రీవియస్ అమౌంట్ని డబల్ చేసుకుంటూ వెళ్తాం. సో ఆప్షన్ బి వచ్చేసరికి 100 కోట్ల క్యాష్ కావాలా, లేదంటే ఆప్షన్ బి వచ్చేసరికి ఈ అమౌంట్ కావాలా? రెండింటిలో ఏం యూస్ చేసుకుంటారో ఒకసారి వీడియో ఆపి కింద కామెంట్ చేయండి. సో కామెంట్ చేసినట్టు మోస్ట్లీ నాకు తెలిసి 70 to 80% ఆఫ్ ద పీపుల్ ఆప్షన్ ఏ 100 crores క్యాష్ చూస్ చేసుకుంటారు. 100 crores క్యాష్ అంటే చాలా ఎక్కువ అమౌంట్ ఒప్పుకుంటారు. బట్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. సో ఎలా అంటారా, చూపిస్తాం. ఇండియన్ నెంబర్స్లో కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఆ వాల్యూ వచ్చేసరికి 18 quintillion 446 quadrillion 744 trillion 73 billion 709 million 551,650 రూపీస్. అంటే అక్షరాల 184 లక్ష కోట్లు. సో ఇది ఫ్రెండ్స్, నేను బట్టి మీకు ఇప్పటికీ అర్థమైపోయినట్టుంది కదా. మీరు చేసే లైఫ్లో ఒక చిన్న మిస్టేక్తో ఎంత యూజ్ చేసుకోగలిగారు చూసాక. సక్సెస్ఫుల్ పీపుల్ చెయ్యని అండ్ పూర్ పీపుల్ చేసే ఆ 3 మనీ మిస్టేక్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనీ మిస్టేక్ వచ్చేసరికి యూజింగ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్. మీరు అన్నది కరెక్టే. డైలీ మీకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేది మీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయినట్టున్నాయి కదా. సో ఆన్సర్ ఎస్ అయితే మీరు లైఫ్లో రాంగ్ గేమ్ ఆడుతున్నారు. ఎలా అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు, ప్రతి చిన్న ట్రాన్సాక్షన్ 10 రూపీస్ అవని, 5 రూపీస్ అవని, 50 రూపీస్ అవని, 10,000 అవని, ప్రతి చిన్న ట్రాన్సాక్షన్ నుంచి పెద్ద ట్రాన్సాక్షన్, ప్రతి చిన్న ట్రాన్సాక్షన్ నుంచి పెద్ద ట్రాన్సాక్షన్ దాకా మనందరం యూపీఐ వాడుతున్నాం. లైక్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఎక్సెట్రా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ మిస్టేక్ అంట. ఎలా అంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, మీకు డబ్బులు ఉన్నప్పుడు అకౌంట్లో ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తారు. ఆర్డర్లు అని చెప్పి, లేదంటే బట్టలు కొనుక్కోవాలని చెప్పి, ఫుడ్ స్విగ్గీ జొమాటోలో, లేకపోతే సంచూరికి వెళ్ళి కాఫీ తాగడమో, లేకపోతే ఏదో ఒక కాఫీ షాప్స్ అని, లేదంటే ఏదో ఒక విషయంలో మీరు చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా ప్రతి దానికి విచ్చలవిడిగా ఫోన్పేలో అమౌంట్ మొత్తం కొడతా ఉంటారు. అయితే ఫైనల్గా ఒక పాయింట్ వచ్చేసరికి మీ అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు యువర్ అవుట్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పి మీకు చూపించింది. అప్పుడు కానీ మీరు రిలైజ్ అవ్వరు, ఓహో నా అకౌంట్లో డబ్బులు అయిపోయినాయా అని చెప్పి. అప్పుడు కానీ మీకు అసలు మీరంతా ఒక లూప్లో వెళ్తూ ఉంటారు. ఏంటి, నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టుకుంటున్నా వెళ్తున్నా. కానీ చివరికి వచ్చరికి మీ అకౌంట్లో డబ్బులు ఉండవు, అయిపోతాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే క్యాష్ క్యారీ అండి. చిన్న ట్రాన్సాక్షన్స్కి, లేదంటే చిన్న ఖర్చులకి, వీటికి మీకు డైలీ నా డైలీ రొటీన్లో ఈ పనులు అయితే కన్ఫామ్గా ఉంటాయి అనుకున్న వాటికి మీరు 100% క్యాష్ పే చేయండి. ఫోన్పేలు వాడమాకండి. ఏదైనా అవసరమైన ఇంపార్టెంట్, అర్జెంట్, ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు అప్పుడు ఫోన్పేస్ వాడండి. ఫోన్పేస్ కానీ, గూగుల్ పేస్ కానీ. బద్దకాన్ని వదిలేసి క్యాష్ క్యారీ చేయడం నేర్చుకోండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి సేవింగ్ ద మనీ. సేవింగ్ మనీ అనేది ఒక చెత్త పని, మీరు చేసే ఒక చెత్త పని. కాబట్టి మీ హిస్టరీలోకి వెళ్ళి చెక్ చేసుకోండి. డబ్బులు సంపాదించలేదు సక్సెస్ అయిన వాళ్ళు, లేదంటే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ వీళ్ళందరూ డబ్బునైనా మీరు గూగుల్ చేసుకోండి. అందరూ ఏమంటారు తెలుసు, ఒకటే మాట్లాడతారు, వెల్త్ విల్ నాట్ బీ జనరేటెడ్ బై సేవింగ్ మనీ. ఈ లైన్ అనేది మీ లైఫ్ గుర్తుపెట్టుకోండి. డబ్బులు దాచిపెడితే మీరు ఆస్తులు సంపాదించలేదు. ఇది మాత్రం 100% మీకు. సో ఇది ఏం జరగడం తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చేస్తాను. థర్డ్ మనీ మిస్టేక్ వచ్చేసరికి నాట్ ఇన్వెస్టింగ్ ద మనీ. ఇన్వెస్టింగ్ అంటే మీరు ఏమనుకుంటారంటే, ఇప్పుడు ప్రెజెంట్ ఇన్వెస్టింగ్ అంటే మీరు ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఏమి ఇన్వెస్ట్ చేస్తాను నాకు ఏం తెలియదు కదా, ముందు నేను బండి కొనుక్కోవాలి, ల్యాప్టాప్ కొనుక్కోవాలి, కార్ కొనుక్కోవాలి, లేదంటే డ్రెస్ కొనుక్కోవాలి, ఇలాగా అనుకుంటా ఉండి తర్వాత ఫ్యూచర్లో చేద్దాంలే, కొంచెం బాగా అమౌంట్ 50,000, 1,00,000, 10,000 ఇలాంటి అమౌంట్స్ వచ్చినప్పుడు చేద్దాం అనుకుంటారు. అసలు అంత ఏం అవసరం లేదు. 1000 రూపాయలతో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంతెందుకు మా ఫోన్పేలో కొత్త స్కీమ్ వచ్చింది, ఏంటి, గోల్డ్ సేవ్ చేసుకోవచ్చు. డైలీ ఎస్ఐపీ చేయొచ్చు, లేదా మంత్లీ ఒకసారి పేమెంట్ చేసి తక్కువలో కూడా మీరు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయొచ్చు. దీనివల్ల మీకు యూజ్ ఏంటంటే, ఒక హ్యాబిట్, ఒక డిసిప్లిన్ అనేది మీకు స్టార్ట్ అయింది చిన్నగా. ఈ ఎర్లీ ఏజ్లో మీరు మహా అయితే మోస్ట్లీ మీ 20s, 30s ఉంటారు. ఈ ఎర్లీ ఏజ్లో మీరు కనుక ఇన్వెస్టింగ్ అనేది ఒక డిసిప్లిన్గా, కన్సిస్టెంట్గా మీరు కనుక డెవలప్ చేసుకోగలిగితే దట్స్ ఇట్. ఇంకా 100 గేమ్. ర్యాట్ రేస్ నుంచి మీరు బయటపడినట్టే జస్ట్ బై ఇన్వెస్టింగ్. ఈ ఇన్వెస్టింగ్ అంటే ఏం కాదు, ఇన్వెస్టింగ్లో ఒక మ్యాజిక్ ఉంది. ఇన్వెస్టింగ్లో మ్యాజిక్ ఏంటంటే కాంపౌండింగ్ అనేది ఒక మీ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని పెద్ద పవర్ అనమాట. సో మీరు కనుక ఇప్పుడు దాకా చెప్పిన ఈ 3 మిస్టేక్స్ కనుక చేయకుండా కనుక ఫాలో అయితే, సో ఫ్రెండ్స్, యూ హ్యావ్ వన్ ద గేమ్.
మీరు ఇంకా లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఎవరు ఆపరు. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.